ఎన్నికల్లో తుక్కుగూడలోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 6 గ్యారెంటీలను అమలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్ ను కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఫాలో అవ్వాలని చూస్తుంది. ఇప్పుడు ఈ భారీ బహిరంగ సభలోనే 5 న్యాయ్ గ్యారెంటీలను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. సో ఎక్కడికక్కడ అంటే దాదాపుగా 10 లక్షల మంది జనాలు ఇక్కడ ఈ సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. చూస్తే అంటే పూర్తిగా 17 లోక్సభ స్థానాల లక్ష్యంగా కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం కావచ్చు, లేదంటే మేనిఫెస్టో కావచ్చు, ఇవన్నీ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూస్తే పార్లమెంటు ఎన్నికలకు సన్నద్దమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇవాళ తుక్కుగూడ నుంచే ప్రచారానికి శంఖారావం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలోనే నిర్వహించిన ప్రజాగర్జన సభ నుంచే కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను ప్రకటించడం, తర్వాత అధికార పగ్గాలు చేపట్టడం, ఇక దీంతో అదే సెంటిమెంట్ తో పార్లమెంటు ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. ఇక జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభ నుంచే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతో పాటు మంత్రులపైన టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారు. ఇక ప్రతి నియోజకవర్గం నుంచి 50,000కు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని, మిగిలిన నియోజకవర్గాల్లో బూత్ కు ఒక వాహనం బయలుదేరాలని, ఒక్కో వాహనంలో 10 మందికి తక్కువ కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సీఎం సూచన మేరకు పార్టీ అభ్యర్థులు, మంత్రులు జన సమీకరణకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తుక్కుగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న 8 లోక్సభ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారు. అయితే సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలకు గాను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేసిన 5 గ్యారంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికం కావడంతో సభలో వారి భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. జనజాతర సభలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా రావాల్సి ఉన్న చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దయింది. తుక్కుగూడ తరహాలోనే రాజస్థాన్లోనూ ఇవాళ పార్టీ మేనిఫెస్టో విడుదల సభ జరుగుతోంది. ఆ సభలో పాల్గొనేందుకు ప్రియాంక వెళ్లాలని ఏఐసీసీ నిర్ణయించడంతో ఆమె తెలంగాణ టూర్ రద్దయింది. తుక్కుగూడ సభ వేదికగా కాంగ్రెస్ మేనిఫెస్టో తెలుగు ప్రతిని రాహుల్ గాంధీ ప్రజలకు అంకితం చేస్తారు. మేనిఫెస్టోతో పాటు 5 న్యాయ్ గ్యారంటీల తెలుగు ప్రతులను విడుదల చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న హామీలను ప్రకటించనున్నారు. పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ దేశ ప్రజలకు స్వయంగా హామీలు ఇస్తున్న సభ కావడంతో ఈ సభను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనజాతర సభ వేదికగా ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్లే లక్ష్యంగా రాహుల్ ప్రసంగం ఉంటుంది అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మోదీ 10 ఏళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ చూపుతున్న పరిష్కార మార్గాలు, ఇస్తున్న హామీలను రాహుల్ వివరించనున్నట్లు పేర్కొన్నాయి. కాగా రాష్ట్రంలో 100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఇక జనజాతర సభకు 10 లక్షల మందిని సమీకరించేందుకు ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ పార్టీ అంతమంది ఈ ఎండలకు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక 70 ఎకరాల విస్తీర్ణంలో సభను నిర్వహించనుండగా ఆ పక్కనే ఉన్న 550 ఎకరాలను వాహనాల పార్కింగ్ కు వినియోగిస్తున్నారు. సభా వేదికపై 250 మంది ముఖ్య నేతలు కూర్చునే విధంగా భారీ వేదికను నిర్మించారు. ఇక వేదిక కుడివైపు 250 మంది రాష్ట్ర ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేందుకు సీట్లు కూడా వేశారు. ఇక వేదిక ఎడమ వైపు కళాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదిక వెనుక భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడంతో పాటు సభా ప్రాంగణంలో జనాలను కనిపించేలా నలుమూలలా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సభకు హాజరయ్యే వారికి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్న సభకు రాష్ట్ర నలుమూలల నుంచి హాజరవుతున్న వారికి తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. సభ ప్రాంగణంలో 24 లక్షల వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉంచడంతో పాటు 12 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధం చేశారు. సభకు వస్తున్న వారికి మార్గమధ్యంలో భోజన సదుపాయం కల్పించే బాధ్యతను స్థానిక నాయకత్వానికి అప్పగించారు. సభా ప్రాంగణం వద్ద అత్యవసర వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచారు. ఇదే
అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, జన జాతర సభకు సంబంధించి ఈ రోజు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమా, నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతా ఉంది. జనజాతర సభ అనే పేరుతో ఈ సభను నిర్వహిస్తా ఉన్నారు. ఈ సభకు తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు లక్షలాదిగా తరలి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సభకు రాహుల్ గాంధీ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామనే అంశంతో పాటు జాతీయ మేనిఫెస్టోను తెలుగులో ఈ రోజు రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి 23 అంశాలను ఈ మేనిఫెస్టోలో చేర్చారు. మేడారంకి జాతీయ హోదా, దాంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటు కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి హామీ ఇచ్చారు. విభజన సమయంలో ఏపీలో కలిపిన 5 మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతామనే హామీ ఇచ్చారు. విభజన హామీలను ఈ 10 సంవత్సరాల పాటు వాటిని నెరవేర్చలేకపోయారు. తాము అధికారంలోకి వస్తే ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తామని ఇచ్చారు. దాంతో పాటు హైదరాబాద్ లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇట్లా 23 అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. ఇక సభ కోసం భారీ ఏర్పాట్లను టీపీసీసీ చేసింది. 60 ఎకరాల్లో ఈ సభను నిర్వహించనున్నారు. దాంట్లో 300 ఎకరాల్లో ప్రత్యేక పార్కింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. సభలో 3 వేదికలను ఏర్పాటు చేశారు. ఈ వేదిక మీది నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేయబోతామనే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. తద్వారా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు ఇక్కడ నుంచి గెలవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.